రైతు సోమరి పుత్రులు. ఒక ఊర్లో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. వాళ్ళకి కూర్చుని తినడం తప్ప ఏ పని చేతకాదు. వాళ్ళని చూసి ఆ ముసలి తండ్రి నిత్యము కుమిలిపోయేవాడు. ఏ విధంగానైనా బుద్ధి చెప్పి వాళ్ళని ప్రయోజకులుగా తయారు చేయాలని అనుకున్నాడు. ఒక రోజున పేద రైతు తన కొడుకులతో, నేను ఒక కుండలో బంగారు నాణాలు పోసి మన చేనులో ఒక చోట పాతిపెట్టాను. చాలా కాలమైంది కదా, నేనవి ఎక్కడ పాతిపెట్టానో మర్చిపోయాను. అందుచే మీరు చేనునంతా బాగా త్రవ్వి ఆ కుండను వెతికి పట్టుకొని రండి అని చెప్పాడు. మహా సంతోషంతో ఆ 3 పొలం దగ్గరికి చేరుకున్నారు. అతి కష్టపడి చేనునంతా త్రవ్వి చూశారు. కానీ వాళ్ళకి ఆ కుండ కనిపించలేదు. తిరిగి వచ్చి వాళ్ళు ఆ సంగతి తండ్రికి చెప్పారు. కుండ పోతే పోయిందిలే, మీరు కష్టపడి చేనునంతా త్రవ్వారు కదా, ఇప్పుడు కొన్ని విత్తనాలు కొని తెచ్చి చేలో చల్లండి అన్నాడు తండ్రి. సరే అని వెళ్ళి వాళ్ళు విత్తనాలు కొని తెచ్చి చేనులో చల్లారు. అదృష్టం కొద్దీ విత్తనాలు చల్లిన కొద్ది రోజుల్లోనే చక్కటి వర్షాలు పడ్డాయి. చేను చాలా ఏపుగా పెరిగింది. రైతు చేను వద్దకు వెళ్ళి పచ్చని వన్నెగల వెన్నుల అలలాడుతుంటే చూసి మురిసిపోయాడు. పంట చాలా బాగా పండింది. బల్ల కొద్దీ ధాన్యం ఇంటికి చేరాయి. తినడానికి కొన్ని బస్తాలు మిగిల్చి తక్కిన బస్తాలను బజారులో అమ్మవలసినదిగా కొడుకులకు పురమాయించాడు రైతు. ఆ రైతు పుత్రులు ధాన్యం అమ్మగా వచ్చిన 3,000 రూపాయలను తండ్రికి తెచ్చి ఇచ్చారు. అప్పుడు రైతు కొడుకులతో, ఇదే నేను చేలో పాతిన సొమ్ము. ఇట్లాగే మీరు ప్రతి సంవత్సరము కష్టపడి పనిచేస్తే మీకు బోలెడంత డబ్బు వస్తుంది. సుఖంగా తిండి తినవచ్చు, నలుగురికి పెట్టవచ్చు అని చెప్పాడు. అప్పుడు జ్ఞానోదయం అయ్యింది రైతు పుత్రులకు. అప్పటి నుండి ప్రతి సంవత్సరము వాళ్ళు కష్టపడి పంటలు పండించి గొప్ప ధనవంతులయ్యారు. ఇందులో నీతేంటంటే కష్టపడితేనే ఫలితం దక్కేది. ఇదన్నమాట స్టోరీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.